అంటే నేను ఏమంటున్నా, ఎవరు ఏం చెప్పుకున్నా అందులో ఎంత వాస్తవం ఉందని ప్రజలు గ్రహించే శక్తి ఉన్నప్పుడు చెప్పుకో. నా మీద పొద్దుగా లేస్తే బురదలు ఎవడొద్దన్నాడు? నేనేమన్నా కంప్లైంట్ చేస్తే అడగండి, నేనేమన్నా జైల్లో పెట్టమంటే అడగండి. అట్లా ఎవరికైనా ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. ఒకటే, హింసను ప్రేరేపించినంత వరకు, అంటే వాడిని కొట్టుపో, విని చంపు అని చెప్పనంత వరకు, ఓకే, తీవ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు, ఓకే, ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళకి చెప్పుకునే భావస్వేచ్ఛ ఉంది. దాన్ని తీసేసాకు అమెరికా రాజ్యాంగానికి లేకపోతే భారతదేశ రాజ్యాంగం, ప్రజాస్వామిక దేశం ఉన్న రాజ్యాలకు లేదు. ఓకే, ఎందుకంటే ఇక అట్లా కూడా చెప్పుకోకపోతే ఇక ఏం చేయమంటావు? ఒక రాయి లెక్క సచిన శవం లెక్క పడి ఉండమంటావా? ఇప్పుడు బాధ అయితే బాధను వ్యక్తపరచడానికి అవకాశం ఉండొద్దా? ఇప్పుడు భార్యాభర్తలు తిట్టుకుంటారు, అన్నదమ్ములు తిట్టుకుంటారు, తల్లిదండ్రులు తిట్టుకుంటారు, గొడవ అయినప్పుడు ఇష్టం ఉన్నట్టు బూతులు తిట్టుకుంటారు. బూతులు తిడితే వాళ్ళు జైల్లో పెడతారా? అది బాధను వ్యక్తపరచడానికి ఒక డిఫరెంట్ విధానం. అది వెంటింగ్ అంటారు. ఇంటికి వెంటిలేటర్ ఉంటుంది ఇంటి పైన.